కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. ఇంటి పరువు నేను నిలబెడతానని కళ్యాణ తిలకం దిద్దుకొని కళ్ళ ముందుకు వచ్చేసరికి ఈ గుండె పగిలిపోయింది. అయినా ఈ అమ్మాయిలు ఉన్నారే, వీళ్ళు మామూలు కాదు. ప్రేమించిన వాడిని పట్టించుకోరు, పట్టించుకొని వాడిని ప్రేమిస్తారు. అన్నయ్య కనీసం తనని కన్నెత్తి కూడా చూడ్డు. మాట్లాడితే చిరాకు పడతాడు, గట్టిగా అడిగితే కసురుకుంటాడు. అలాంటి వాడి చుట్టూ తిరుగుతుంది, పెళ్లి చేసుకుంటానంటుంది. అయినా నేనేమో కుక్క పిల్లలా తిరుగుతున్నా, నన్ను మాత్రం హైస్ పిల్లలా తీసి అవతల పారేస్తుందా? కుముదా, నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంతలా హ్యాండ్ ఇస్తావా? నువ్వు వాడదాను కాదే, బ్రహ్మ రాక్షసివే. ఈ భావ ప్రేమను అర్థం చేసుకొని ఏ ఆడపిల్ల కూడా అసలు ఆడపిల్లే కాదు. బావంటే ఎవరు? ప్రేమకు ప్రతిరూపం. బావల ప్రేమను అర్థం చేసుకునే ఆడపిల్లల్ని ఆడపిల్లలనే అనకూడదు. అరే బుజ్జి, అందరూ నన్ను వదిలేసినా నువ్వు మాత్రం ఒంటి కంటుకున్న గజ్జిలాగా నా కోసం వచ్చావు చూడు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేరా. స్నేహం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను నీ దగ్గర పిచ్చి మాటలు వినడానికి రాలేదు, అసలు ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చాను. రే బుజ్జి, ఇవి పిచ్చి మాటలు కాదురా. ప్రేమలో ఫెయిల్ అయిన వాడు, ఆ ప్రేమలో మునిగిపోతున్న వాడికి ఒక బాధ ఉంటుంది. దాని వెనక ఓ భయంకరమైన వేదన ఉంటుందిరా. అది చెప్పుకోకపోతే గుండె బరువెక్కిపోతుందిరా. మన ఊరి కొండలాగా పెద్దదైపోతుంది. నేను చెప్పడానికి వచ్చింది వేరు, నువ్వు నాకు చెప్తుంది వేరు. అదేంట్రా, నేను ఇంత బాధలో ఉంటే ఓదార్చి ఓ కూల్ డ్రింక్ తాపిస్తావు అనుకుంటే నువ్వేంటి అలా కసురుకుంటున్నావు? జానకి మీద కోపాన్ని పెంచుకున్న మీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళని నువ్వే కాపాడాలి. ఇది చెప్తామని వస్తే నువ్వేంటి నాకేదేదో చెప్తున్నావు? ఏంట్రా నువ్వు అనేది? జానకి మీద కోపాన్ని పెంచుకోవడం ఏంటి? వద్దని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను కదా. మీ ఇంట్లో నువ్వు చెప్పింది ఎవరూ వినిపించుకోలేదు. నువ్వు వెంటనే రాకపోతే వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు. నో, అలా జరిగే ప్రసక్తే లేదు. నేను చూసుకుంటాను, వెళ్దాం పద. ఎన్నాళ్ళో వేచిన ఉదయం టమ్ టమ్ టమ్. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు వచ్చినట్టుగా చివరికి జానకి మీద మేము గెలిచేశాం. ఇక బావని నా వైపుకు తిప్పుకున్నాను అంటే నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్. బావా వచ్చేస్తున్నా. బావా, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, తలుచుకోగానే మనిషి కనపడితే 100 ఏళ్ల ఆయుష్ అని. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే నాకు ఎదురయ్యావు. నేనెంత లక్కీయో కదా.